కరీంనగర్లో భారీ చోరీ ఘటన జరిగింది. భగత్ నగర్లో అజ్మత్ అలీ అనే వ్యక్తి ఇంట్లో భారీగా బంగారాన్ని దుండగులు చోరీ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అడిగి తెలుసుకుందాం. స్వామికిరణ్, చెప్పండి, భగత్ నగర్లో చోరీకి సంబంధించిన సమాచారం ఏంటి? కరీంనగర్ లో పిఎంజే జ్యువెలరీ కాల్పుల ఘటన తర్వాత మనకి అదే స్థాయిలో ఒక ఇంట్లో భారీ ఎత్తున చోరీ జరిగింది. కరీంనగర్ భరత్ నగర్ కు సంబంధించి ఈ సుభాష్ అంటే మా భగత్ సింగ్ స్టాచ్యూకి దగ్గరలో ఉన్నటువంటి ఓ ఇంట్లో, ఆ చౌరస్తాకి సమీపంలోని ఓ ఇంట్లో అజ్మత్ అలీ అనేటువంటి వ్యక్తి ఇంట్లో సోమవారం నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు భారీ ఎత్తున చోరీ జరిగింది. గుర్తు తెలియని అగాధకులు మొత్తం 8 నుంచి 9 మంది ఉంటారని చెప్తున్నారు. ఈ 8 నుంచి 9 మంది ఈ అజ్మత్ అలీ ఇంట్లో నిన్న రాత్రి 12 గంటల తర్వాత చొరబడ్డారు. కామన్ గా వాళ్ళు పడుకోబోయే ముందు ఆ ఇంటి యజమాని చాలా అంటే వృద్ధుడు, 60-70 ఏళ్ళకి పైగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఈవినింగ్ అంటే నైట్ పడుకోబోయే ముందు వాళ్ళ ఇంటి కింద లైట్ బంద్ చేస్తారు. ఆ లైట్ బంద్ చేయడానికి ఆయన కిందికి మెట్ల ద్వారా కిందికి దిగేటువంటి క్రమంలోనే ఆ ఇంట్లోకి చొరబడినటువంటి దుండగులు ఆయనని అక్కడనే మొత్తం అంటే మూసి అన్ని బంధించి మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చారు. ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆయనను బాగా కొట్టారు. కొట్టిన తర్వాత ఇంట్లో 4 నివాసం ఉంటున్నారు. ఈ ఇంటి యజమాని, ఆయన భార్య, దానికి సంబంధించి వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి కూతురు వాళ్ళు కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు. చోరీ జరిగినటువంటి సమయంలో 4 ఉన్నారు. ఈ 4ని కూడా అరవకుండా నోళ్లు మూసేసి కట్టేసి అంటే బంధించి కొట్టారు. అరిస్తే చంపుతామని చెప్పేసి బెదిరించారు. అయితే ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా ఉన్నట్టుగా మనకు బాధితులు చెప్తున్నారు. అటు తుపాకులు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి. వాటితో మమ్మల్ని బెదిరించారు. బెదిరించి ఇంట్లో ఉన్నటువంటి నగదును అలాగే బంగారాన్ని, వెండిని వాళ్ళంతా దోచుకొని వెళ్లారు. వాళ్ళు అంటే కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం సుమారు 66 తులాల బంగారాన్ని, అంటే ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి నగలను కూడా వాళ్ళు దాచిపెట్టుకొని ఉన్నారు. సో సుమారు ఒక 66 తులాల బంగారం చోరీకి గురైందని చెప్పేసి ఇంటి మీద యజమాని చెప్తున్నారు. దీంతో పాటు వెండి అంటే దాచిపెట్టుకున్నటువంటి వెండి కూడా వాళ్ళు దొంగిలించారు. అట్లాగే ఇంట్లో ఒక 21 లక్షల నగదు కూడా ఉంది. ఆ నగదును కూడా వాళ్ళంతా కూడా దోచుకెళ్లారు. ఇది అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంట సమయం వరకు సుమారు గంట పాటు వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళని కట్టేశారు. అరిచినా గానీ, ఎవరినన్నా పిలిచినా గానీ చంపేస్తామని చెప్పి బెదిరించారు. వాళ్ళ దగ్గర తుపాకులు, కత్తులు లాంటివి కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ చోరీ జరగకుండా ప్రతిఘటించడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించినట్టుగా మనకు అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా వృద్ధులు, అంటే వీళ్ళు ఇంటి యజమాని 60-70 ఏళ్ళకి పైన ఉన్నటువంటి వ్యక్తి, ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా లేడీస్. సో వీళ్ళంతా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళంతా కూడా వాళ్ళ ఇంటి బంధువుని మీద, అల్లుడి మీద కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఢిల్లీ స్లాంగ్ లో మాట్లాడుతున్నారు. అంటే ఉత్తరాది హిందీ భాషను మాట్లాడుతున్నారు. వాళ్ళ స్లాంగ్ అట్లే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. వచ్చిన వాళ్ళని గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా వాళ్ళంతా ముసుగులు ధరించి లోపలికి ప్రవేశించారని చెప్తున్నారు. వాళ్ళ అంటే కుటుంబ సభ్యులు కానీ, అటు పోలీసులు కానీ ఒకటే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలిసిన వ్యక్తులే ఇదంతా కూడా చేసి ఉంటారని చెప్పేసి వాళ్ళంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే చోరీ జరిగిన తర్వాత వాళ్ళు కిందికి దిగి కింద పార్కింగ్, అంటే ఇది పెద్ద ఇల్లు, కింద పార్కింగ్ లో ఉన్నటువంటి అందులో కిరాయికి ఉన్నటువంటి 2 బైక్స్ ని దొంగిలించి పారిపోవడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా పారిపోయారు అనేది కూడా మనకు ఈ సీసీటీవీ ఫుటేజ్ లో నిక్షిప్తమైంది. ఇంతకుముందే ఆ సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు మనకు రిలీజ్ చేయడం జరిగింది. పిఎంజే జ్యువెలరీ తర్వాత ఈ చోరీ కేసు పోలీసులకు ఇప్పుడు సవాల్గా మారింది. ఎందుకంటే పిఎంజే జ్యువెలరీ తర్వాత పోలీసులు అసలు ఈ దొంగతనాలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. తర్వాత ఇంటింటి సోదాలు, అప్పుడప్పుడు తనిఖీలు, ఈ కార్డన్ సెర్చ్లు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద కరీంనగర్ లో ఇంత పెద్ద భారీ చోరీ జరగటం మళ్ళీ కొంత జనానికి ఆందోళన గురి చేస్తుంది. ప్రస్తుతానికి అయితే అక్కడికి అదనపు డీసీపీ వెంకటరమణ కూడా చేరుకొని అక్కడ కుటుంబ సభ్యులను అసలు జరిగిన వివరాలు ఏంటి అనే విషయాలని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ఘటనలో కుటుంబ సభ్యులకు అంటే 2 వృద్ధులకు, అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళకు కూడా గాయాలయ్యాయి. మొహం మీద
కొట్టడం జరిగింది. ఓ రకంగా నన్ను చంపడానికే ప్రయత్నం చేశారు వాళ్ళు, అసలు నాకు ఊపిరి ఆడకుండా చేశారని చెప్పేసి ఇంటి యజమాని ఆరోపిస్తున్నారు. అయితే దీన్ని పోలీసులు ప్రస్తుతం సవాలుగా స్వీకరిస్తున్నారు. వచ్చింది ఎట్లా వచ్చారు ఏంటి, సీసీటీవీ ఫుటేజ్ సహా ఇతర ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. మరి అంటే ఎవరు పాల్పడ్డారు అనేది మనకు తెలుస్తుంది. డమ్మీ తుపాకీ అంటే ఈ పెనుగులాటలో ఒక డమ్మీ తుపాకీ కింద పడిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర మాత్రం ఆయుధాలు ఉన్నాయి. ఇది సరే దొరికిన తుపాకీ డమ్మీ కానీ మిగతా అన్ని కూడా ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది కరీంనగర్ పట్టణంలో ప్రస్తుతం కలకలం రేపుతున్నటువంటి చోరీ ఘటన. ధన్యవాదాలు స్వామి కిరణ్.